నా పేరు కొత్తపల్లి రామయ్య. మా మనుమడిది బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ అనాథాశ్రయం ఉందనే ఉద్దేశం మాకు 2 days బ్యాకే తెలిసింది. అనాథాశ్రయం ఇంత పెద్ద మొత్తాలలో ఇంత సద్వినియోగపరంగా ఇన్ని అవకాశాలతోటి కూడుకొని ఉంటుందని మేము అనుకోలే. ఏమైనా మామూలుగా ఉంటుందేమో అని అనుకున్నాం. 600 మందిని మెయింటైన్ చేస్తున్నారంటే ఈ ఆశ్రమంలో చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత ఫస్ట్ మేము వచ్చినటువంటి అనాథలకి సరైన సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళని తీర్చిదిద్ది తిరిగి మళ్ళీ బయటికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ గురూజీ గారికి ఆశ్రయం నిర్వహించేటట్టు నిర్వాహకులకు చాలా అభినందనలు తెలుపుకుంటూ మేము ఇంకా కాకుండా ఇటు సపరేట్గా లేడీస్ని సపరేట్ చేస్తూ జెంట్స్ని సపరేట్ చేస్తూ ఎన్నో విధాల సౌకర్యాలు కల్పించి చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళ మనసులు తొందరగా బాగుపడి వాళ్ళ ఉన్నటువంటి మతి స్థిమితాలు సరిగా వచ్చి చాలా బాగుపడి పోవాలనే ఆలోచన చేస్తూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ శంకర్ గురూజీ గారికి భగవంతుడు ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పించి ఇటువంటి ఆశ్రమాలలో ప్రస్తుతం 600 మంది ఉండరని తెలిసింది. కానీ 600 కంటే ఇంకా పైన 1800 మంది 22,000 మంది వచ్చి బాగు చేసేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఇంకా సంతోషిస్తాం. మేము మొన్ననే నవంబర్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఆశ్రయం ఇంకా భవిష్యత్తు చాలా బాగుంది. ఈ ఆశ్రయానికి భవిష్యత్తులో ఇంకా పెరిగి పెద్ద అనాథల్ని ఉన్మాదుల్ని అందరినీ తీర్చిదిద్ది భగవంతుడి కృప వల్ల వాళ్ళు బాగుపడేట్టుగా చేసి బయటికి పంపించాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఈ సౌటుప్పల్లో ఈ ఆశ్రయం ఉందన్నట్టుగా మాకు తెలియదు. 2 days బ్యాకే తెలిసింది. కాబట్టి అయినా మేము వచ్చి చూసినాం. ఇక్కడ దేవాలయం ఉన్నది. దేవాలయంలో కూడా చక్కటి సౌకర్యాలు ఉన్నాయి. ఆశ్రమంలో కూడా మేము అనుకున్నాం ఇక అనాథలకు ఇచ్చే ఆశ్రయం అంటే మామూలుగా ఉంటున్నాలే అనుకున్నాం. కానీ ఇది మనం లక్షలు ఖర్చు పెట్టిన చేసినా మన కుటుంబాలలో ఈ సౌకర్యం కల్పించలేము, ఈ నీట్నెస్ కనిపించలేము. ప్రతి సౌకర్యం బాగుంది. అసలు మట్టి అనేది కనిపించకుండా ఉన్నదంటే వాళ్ళ ఆరోగ్యాలు ఇంకా అతి త్వరలో బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. విన్నారా? ఈ విషయాన్ని ఇంకా మేము వీలైన కాడికి మాకు తెలిసిన కాడికి ప్రచారం చేసే అవకాశం కూడా ఉన్నది. మేము చేస్తాం కూడా తెలిసిన వాళ్ళకు. ఇది సంతోషం. తర్వాత బాబు అభిజిత్ ఈయనది బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగానే మేము వచ్చినాం. దేవాలయం ఉన్నట్టుగా తెలియదు మాకు, ఇక్కడ ఆశ్రయం ఉన్నట్టుగా తెలియదు. కొత్తగా వచ్చాము. ఇక ముందు రోజులలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మాకు. ఇక్కడికి వచ్చి మా బాబు యొక్క బర్త్డే చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ అనాథల మధ్య చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు శంకర్ గురూజీ గారికి మీ యొక్క ట్రస్ట్కి చాలా ధన్యవాదములండి. ఓన్లీ అనాథాశ్రమమే కాకుండా దేవాలయాన్ని కూడా నిర్మించి భక్తిని మేల్కొల్పేటట్టుగా తీర్చిదిద్దినటువంటి మీ యొక్క గురూజీ గారికి ధన్యవాదములు. ఇదే విధంగా మా బాబు భూపాల్ అభిజిత్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా బాబు పుట్టినరోజు ఉంది కనుక ఆ పుట్టినరోజు సందర్భం ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని వచ్చినాం. వచ్చేసరికి మాకు ఇక్కడ ఇంత ఆర్భాటంగా ఉంటుందని మాకు తెలియదు. ఇన్ని జ్యోతిర్లింగాలు మాకు దర్శనం ఇచ్చినందుకు గురూజీ గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇన్ని జ్యోతిర్లింగాలు మేము దర్శనం చేసుకోవాలంటే మాకు ఎంతో టైం పడుతుంది. ఎంతో ఆయాసపడవలసినటువంటి కోరిక ఇక్కడ నెరవేరినందుకు మేము చాలా కృతజ్ఞులము. ఈ స్టాఫ్కి కానీ వీళ్ళకి కానీ ఇంత మంచి సేవస్ పేషెంట్స్ కానీ వీళ్ళని ఇంత మంచి చూస్తున్నందుకు రక్షణ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని మేము తెలుపుకుంటున్నాము. నమస్కారం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.